Welcome to Suman Guru Education YouTube channel. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ నెల 25వ తేదీన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ని ఏపీపీఎస్సి నిర్వహిస్తున్నట్లు అధికారికంగా తన వెబ్సైట్లో డేట్ని ఖరారు చేసింది. మరి ఈ సందర్భంగా ఎగ్జామ్ దగ్గరికి వస్తున్న తరుణంలో ఈ సిలబస్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అయితే ఏపీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్లో మొదటి అంశం కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పటికే మనం 2 వీడియోలను రూపొందించాం. ఇది 3వ వీడియో. ఇప్పుడు దీనిలో కొన్ని ప్రధాన కరెంట్ అఫైర్స్ బిట్స్ని చూద్దాం. కోల్కతాలో అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ప్రారంభం అయ్యింది. ఇది మనం ప్రధానంగా అధ్యయనం చేయవలసిన కరెంట్ అఫైర్స్ అంశం. చూడండి, ఇక్కడ బిట్స్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దేశంలోనే మొట్టమొదటి జల అంతర్భాగ మెట్రో రైలు, దీని మీద బిట్టు రావచ్చు. భారతదేశంలోనే మొట్టమొదటి జల అంతర్భాగ మెట్రో రైలు క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే దానికి ఆన్సరు ఎస్ప్లనాడి నుండి హౌరా మైదాన్ స్టేషన్ వరకు నిర్మించిన ఈ రైల్వే సొరంగ మార్గమే దేశంలోని మొట్టమొదటి జల అంతర్భాగ మెట్రో రైలు సొరంగం అనే విషయాన్ని మనం ఇక్కడ జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. దీన్ని ప్రారంభించిన వారు ఎవరు? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇది 2వ బిట్టు. ఏ తేదీన ప్రారంభించారు? 2024 మార్చి 6వ తేదీన దీన్ని ప్రారంభించారు. ఇది కోల్కతా మెట్రో రైల్ నెట్వర్క్లో భాగంగా ఇది ఉంది. అయితే ఈ సొరంగం అనేది హూగ్లీ నది దిగువన ఈ సొరంగంని నిర్మించారు. ఇది ఒక బిట్టు. హూగ్లీ నది, కలకత్తా అనగానే మనకి హూగ్లీ నది అనేది గుర్తుకు రావాలి. హూగ్లీ నది దిగువన ఈ సొరంగంని, ఈ రైల్వే సొరంగ మార్గంని నిర్మించారు. ఇది ఒక బిట్టు. ఈ ఎస్ప్లనాడి నుంచి హౌరా మైదాన్ స్టేషన్ వరకు ఉన్నటువంటి భారతదేశపు మొట్టమొదటి జల అంతర్భాగ మెట్రో రైలు సొరంగం యొక్క పొడవు 4.8 కిలోమీటర్ల పొడవు. ఈ మార్గం యొక్క పొడవు 4.8 కిలోమీటర్లు. దీనికోసం ఆయన ఖర్చు 4,960 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు అయింది. అంతేకాకుండా మరి ఇందులో భాగంగా భారతదేశంలోనే అత్యంత లోతైన రైల్వే స్టేషన్ని కూడా ఈ మార్గంలో నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ భూ ఉపరితలం నుంచి 32 మీటర్ల దిగువన హౌరా మెట్రో స్టేషన్ను నిర్మించారు. అది దేశంలోనే అత్యంత లోతైన రైల్వే స్టేషన్ హౌరా మెట్రో రైల్వే స్టేషన్. ఇది భూ ఉపరితలం నుంచి 32 మీటర్ల దిగువన ఇది ఉంది. ఇది ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన కంటెంట్. చూడండి, దేశంలోనే మొట్టమొదటి జల అంతర్భాగ మెట్రో రైలు సొరంగ మార్గం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024 మార్చి 6వ తేదీన ప్రారంభించారు. ఇది ఒక బిట్టు. ఇది కోల్కతాలో మెట్రో రైల్ నెట్వర్క్లో భాగంగా హూగ్లీ నది దిగువన ఈ రైల్వే సొరంగంని నిర్మించారు. ఇది 2వ బిట్టు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఎస్ప్లనాడి నుండి హౌరా మైదాన్ రైల్వే స్టేషన్ వరకు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఇది ఒక బిట్టు. ఈ సొరంగ మార్గం యొక్క పొడవెంత? 4.8 కిలోమీటర్లు. ఇది ఒక బిట్టు. దీనికోసం ఆయన వ్యయం ఎంత? 4,960 కోట్ల రూపాయలు. ఇది ఒక బిట్టు. ఫైనల్గా ఇది భూ ఉపరితలం నుంచి, అంటే ఈ మెట్రో రైలు సొరంగ మార్గంలో భాగంగా ఒక రైల్వే స్టేషన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ రైల్వే స్టేషన్ పేరు హౌరా మెట్రో స్టేషన్. హౌరా మెట్రో రైల్వే స్టేషన్. ఇది భూ ఉపరితలం నుంచి 32 మీటర్ల దిగువన ఉంది కాబట్టి దేశంలోనే అత్యంత లోతైన రైల్వే స్టేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. దేశంలోనే అత్యంత లోతైన రైల్వే స్టేషన్ క్రింద వాటిలో ఏది గుర్తించండి అని బిట్ అడిగితే
హౌరా మెట్రో రైల్వే స్టేషన్ ఇది భూ ఉపరితలం నుంచి 32 మీటర్ల దిగువన హూగ్లీ నదిలో ఉంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది తర్వాత అంశంని మనం పరిశీలన చేద్దాం. చూడండి, మార్చి 12వ తేదీన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. ఓకే, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇది 3,793 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. అందులో మొదటిది జువ్వలదిన్నె. ఓకే, దీన్ని 289 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఎక్కడుంది? జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అనేది ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే ఇదిగో నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె అన్న గ్రామం వద్ద 289 కోట్ల రూపాయలతో ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇది విషయం. ఓకే, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఎక్కడ ఉంది అని బిట్టని రావచ్చు. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ఉంది. దీనికోసం 289 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించనున్నారు. ఓకే, ఇదొక బిట్ అంతే, ఇక్కడ మరింకేట్లేదు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏ జిల్లాలో ఉంది అని చెప్పి బిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ఉంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అంశం చూడండి, విశాఖపట్నంలో భారత్ నివేష్ రన్ 5K రన్లో ప్రతిభ చూపిన వారితో నిర్వాహకులు అని చెప్పి ఇక్కడ ఒక కథనం అనేది ఉంది. ఈ కథనం ఈనాడు దినపత్రికలో మార్చి 18వ తేదీన ప్రచురితం అయింది. అంటే మార్చి 17వ తేదీన ఈ ఈవెంట్ అనేది నిర్వహించడం జరిగింది. మార్చి 18వ తేదీన ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది అంటే ఇది మార్చి 17వ తేదీన నిర్వహించడం జరిగింది. సో దీని గురించి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, చూడండి, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, ఏఎంఎఫ్ఐ దీని యొక్క ఫుల్ ఫార్మ్ మీద బిట్ అనేది రావచ్చు. ఏఎంఎఫ్ఐ దీని యొక్క ఫుల్ ఫార్మ్ మీద బిట్ అడిగితే ఏఎం అనగా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్, ఎఫ్ఐ మీన్ ఫండ్స్ ఇన్ ఇండియా, ఏ మీన్ అసోసియేషన్ ఆఫ్, ఎంఎఫ్ఐ మీన్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా, ఏఎంఎఫ్ఐ. ఏఎంఎఫ్ఐ. ఓకే, తర్వాత ఏఎంఎఫ్ఐ సెబీ అంటే సెబీ యొక్క ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా ఏఎంఎఫ్ఐ మరియు సెబీ వీటి సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఆర్కే బీచ్ రోడ్లో భారత్ నివేష్ రన్ పేరిట 5K రన్ని నిర్వహించారు. ఓకే, ఈ కార్యక్రమంలో సుమారు 4,000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారండి? సుమారు 4,000 మంది పాల్గొన్నారు. ఇది మన ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి?
భారత్ నివేష్ అనేది భారత్ నివేష్ రన్ ఏదైతే ఉందో ఈ భారత్ నివేష్ రన్ అనేది ఇది ఒక 5K రన్ ఈవెంట్. ఇది 5K రన్ ఈవెంట్. ఇది ఎక్కడ నిర్వహించారు అంటే విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్లో దీన్ని నిర్వహించారు. ఎవరు నిర్వహించారు? అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వీటి సంయుక్త ఆధ్వర్యంలో ఇది నిర్వహింపబడింది. ఇంతే, ఇక్కడ బిట్స్ మరింకేం లేవు. తర్వాత అంశంలోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మరొక అంశం అటవీ పచ్చదనానికి పులుల పహార అన్న ఒక వార్తా కథనం ఈనాడు వార్తాపత్రికలో వచ్చింది. ఏ తేదీలో వచ్చింది? మార్చి 18వ తేదీన వచ్చింది. ఓకే, దీన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎక్కడి నుంచి బిట్స్ ఏమైనా ఉండొచ్చు. ఇటీవల బిగ్ క్యాట్, ఇది వార్తల్లో తరచుగా మనకు వినిపిస్తున్నటువంటి పదం కదా. బిగ్ క్యాట్స్ అంటే పెద్ద పులులు. బిగ్ క్యాట్స్ అంటే పెద్ద పులులు కదా. ఎందుకు బిగ్ క్యాట్స్ పెద్ద పులుల జాబితాలోకి వచ్చే జంతువులు ఏవి? ఇది మొదటి బిట్. ఇక్కడ ఈ ఆర్టికల్లో మొదటి బిట్ చూడండి, పెద్ద పులులు బిగ్ క్యాట్స్ జాబితాలోకి వచ్చే జంతువులు ఏవి? ఒకటి మీకు తెలిసిందే, రాయల్ బెంగాల్ టైగర్ పెద్ద పులి ఈ పరిధిలోకి వస్తుంది. సింహం, చిరుతపులి, మంచు చిరుత, చీతా, జాగ్వర్, ప్యూమా. ఓకే, వీటిని పెద్ద పులుల జాబితాలో పరిగణిస్తారన్నమాట. ఎన్ని జంతువులు? 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 రకాల జంతువుల్ని పెద్ద పులుల జాబితాలో ఉంచారు. పెద్ద పులులుగా వీటిని పరిగణిస్తున్నారు. పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా. చూసారా? పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, జాగ్వర్ మరియు పూమా. వీటిని బిగ్ క్యాట్స్గా పరిగణిస్తున్నారు. ఈ 7 రకాల జంతువులు గుర్తుపెట్టుకోండి. బిట్ మనకి ఇలా రావచ్చు, పెద్ద పులుల జాబితాలో లేని జంతువు క్రింది వాటిలో ఏది గుర్తించండి, లేదా పెద్ద పులుల జాబితాలోకి పరిగణిస్తున్నటువంటి జంతువులు క్రింది వాటిలో ఏవి గుర్తించండి. ఇటీవల ప్రవేశపెట్టిన చీతాలతో కలుపుకొని ప్రపంచంలో ఉన్న 7 పులుల జాతుల్లో 5 జాతులు భారతదేశంలో ఉన్నాయి. ఈ క్రమంలో పులి జాతుల సంరక్షణ పట్ల భారత్ బాధ్యత పెరిగింది. గణాంకాల ప్రకారం భారతదేశంలో పెద్ద పులి జాతుల సంతతి పెరుగుతుంది. రాయల్ బెంగాల్ టైగర్స్ అని చెప్పి అంటున్నాం కదా, వీటి యొక్క సంతానం క్రమక్రమంగా కాలంతో పాటు భారతదేశం పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో 96 సభ్య దేశాలతో అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమి ఏర్పాటుకు భారత్ ఉపక్రమించింది. ఇది 96 సభ్య దేశాలతో, ఏంటండి 96 సభ్య దేశాలతో అంతర్జాతీయ పులుల కూటమి ఏర్పాటుకు భారత్ ఉపక్రమించింది. ఈ కూటమి యొక్క ప్రధాన కార్యాలయాన్ని కూడా భారతదేశంలోనే ఏర్పాటు చేయనున్నారు. అది అంటే అంతర్జాతీయ పులుల సంరక్షణ కోసం, ప్రపంచంలో అంతర్జాతీయ పులుల సంరక్షణ కోసం ఇక్కడ 96 సభ్య దేశాలతో ఒక ఇంటర్నేషనల్ టైగర్ గ్రూప్ని భారతదేశం ఏర్పాటు చేయనుంది. ఈ కూటమి యొక్క ప్రధాన కార్యాలయం కూడా భారతదేశంలోనే, మన ఇండియాలోనే ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం రాబోయే 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను కేటాయించనుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న 7 పులి జాతుల సంరక్షణకు ఈ కూటమి పనిచేస్తుంది. ఈ కూటమి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న 7 పులుల జాతుల సంరక్షణకు ఈ కూటమి పనిచేస్తుంది. ప్రధానంగా ఇది అంటే కరెంట్ అఫైర్స్ కోసం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మొదటి పారాగ్రాఫ్ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం ప్రపంచంలో 7 పులుల జాతులు ఉన్నాయి.
కదా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఈ 7 పులుల జాబితాని బిగ్ క్యాట్స్గా పేర్కొంటున్నారు. అందులో 5 జాతులు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి 5 జాతులు భారతదేశంలోనే ఉన్నాయి కాబట్టి పులి జాతిని సంరక్షించే బాధ్యత భారతదేశం తీసుకుంది. భారతదేశంలో పెద్ద పులి క్రమంగా ప్రతి ఏటా దాని యొక్క సంతతి పెంచుకుంటుంది. ఈ క్రమంలో 96 సభ్య దేశాలతో ఒక ఇంటర్నేషనల్ టైగర్ కూటమిని ఏర్పాటు చేసింది భారతదేశం. ఈ కూటమి ప్రధాన కార్యాలయాన్ని కూడా మన భారతదేశంలో ఏర్పాటు చేయనున్నారు. అందుకు రాబోయే 5 ఏళ్లలో 150 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇది మరి ఈ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న 7 పులి జాతుల సంరక్షణకు ఈ కూటమి పనిచేస్తుంది. ఇది ఇక్కడ కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం ఆగండి. చూడండి, ఇక్కడ జీకే బిట్స్ కొన్ని ఉన్నాయి. పెద్ద పులులు ప్రపంచంలో కేవలము 13 దేశాలలో మాత్రమే విస్తరించి ఉన్నాయి. ద రాయల్ బెంగాల్ టైగర్స్ అని చెప్పి మనం అంటున్నామే పెద్ద పులుల్ని. ఈ పెద్ద పులులు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కేవలం 13 కంట్రీస్లో మాత్రమే, 13 దేశాల్లో మాత్రమే ఈ పెద్ద పులులు విస్తరించి ఉన్నాయి. ఇకపోతే సింహాలు, చిరుతలు, చీతాలు ఈ 3 రకాల పెద్ద పులులు ఆసియా, ఆఫ్రికా దేశాలలో మాత్రమే కనిపిస్తాయి. ఇక మంచు చిరుత జాతి మధ్య, దక్షిణ ఆసియాలోని 12 దేశాల్లో ఉన్నటువంటి హిమ ప్రదేశాల్లో కనిపిస్తుంది మనకి. ఇక జాగ్వార్, ప్యూమా ఇవి ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల్లో మాత్రమే మనకి కనిపిస్తాయి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాలలో మాత్రమే ఈ పులి జాతులు కనిపిస్తాయి. చూడండి, ఏ పులి జాతులు ఏ ఏ ఖండాలలో ఎక్కడ ఉంటాయి అన్నది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఈ పెద్ద పులులు తీసుకుంటే ఇవి 13 దేశాల్లోనే విస్తరించి ఉన్నాయి. ఇది ఒక బిట్టు. సింహాలు, చిరుతలు, చీతాలు ఇవి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇది ఒక బిట్టు. మంచు చిరుత జాతి మధ్య, దక్షిణ ఆసియాలోని 12 దేశాల్లో హిమాలయ ప్రదేశాల్లో అంటే మంచుచే కప్పబడి ఉండే ప్రదేశాల్లో ఈ పులులు సంచరిస్తూ ఉంటాయి. ఇక జాగ్వారు, ప్యూమా అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లో కొన్ని దేశాల్లో మాత్రమే ఇవి మనకు కనిపిస్తాయి. అయితే శతాబ్దం అంటే ఒక 100 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల సింహాలు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 20,000కు పడిపోయింది. ఇక ఆసియా సింహాలు భారతదేశంలో 600 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచు చిరుతల జనాభా 6,000 అని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ మామూలు తెలుసుకోండి. మంచు చిరుతల ఆవాసాలు అత్యధికంగా చైనాలో నెలకొని ఉన్నాయి. మంచు చిరుత యొక్క ఆవాసాలు అంటే వాటి నివాస స్థలాలు చైనాలో ఎక్కువగా ఉన్నాయంట. వాటి వేట అత్యధికంగా చైనాలోనే సాగుతుంది. హిమనీ నదాలు కరిగిపోవటం, ఆవాస నష్టం, వేట, మంచు చిరుతలు తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు. 100 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 1,00,000 ఉండేది. ప్రస్తుతం అవి 5,000 మాత్రమే ఉన్నాయి. పులులు, టైగర్స్. ప్రపంచంలోని మొత్తం టైగర్స్ పులుల్లో దాదాపు 70% భారతదేశంలోనే ఉన్నాయి. ఆవాస నష్టం, వేట, పులికి ఆహారమైన దుప్పులు, జింకలు వంటివి తరిగిపోవటం వల్ల పులుల యొక్క జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు. ఇండియాలో 13,874 చిరుత పులులు ఉన్నాయి అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తన నివేదికని జారీ చేసింది. దేశంలో పులులతో పోలిస్తే చిరుతల వృద్ధి రేటు తక్కువ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆసియా చీతాలు కేవలం ఇరాన్కు మాత్రమే పరిమితం అయ్యాయని, వాటి జనాభా 70 లోపే ఉంటుంది అని, ఆఫ్రికా చీతాల జనాభా 6,500 అని అంచనా. భారత్లోనూ 1952లో అంతరించిపోయిన ఆసియా చీతా స్థానంలో
ఆగ్నేయ ఆఫ్రికా చీతాను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. ఇదొక బిట్ అండి. భారతదేశంలో 1952లోనే ఆసియా చీతా అంతరించిపోయింది. దీని స్థానంలో ఆగ్నేయ ఆఫ్రికా చీతాను తిరిగి ప్రవేశపెట్టారు. ఇది మార్చి 17వ తేదీన మరో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఒక ఘట్టం జరిగింది. బోట్లను జారవిడిచి కమాండోలను దించి అన్న శీర్షికతో ఈ ఘట్టంని ఈనాడు వార్తాపత్రిక ప్రచురించింది. నడి సముద్రంలో భారత నౌకాదళం 40 గంటల ఆపరేషన్. సముద్రపు దొంగల ఆట కట్టించిన తీరు చూద్దాం. సోమాలియా చూడండి. సోమాలియా దేశానికి చెందిన సముద్రపు దొంగల చేతిలో హైజాక్ గురైన వాణిజ్య నౌక ఎంవి రుయేన్. చూడండి, సోమాలియా దేశానికి చెందిన సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైనటువంటి వాణిజ్య నౌక ఎంవి రుయేన్. గుర్తుపెట్టుకోండి, బిట్ రావచ్చు. ఇటీవల కాలంలో సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన వాణిజ్య నౌక క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే ఎంవి రుయేన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే దీన్ని భారత నౌకాదళం ఓ సాహసోపేతమైన ఆపరేషన్తో ఆ నౌకని విడిపించింది. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో దాదాపు 40 గంటల పాటు సాహసోపేతమైన ఆపరేషన్ని భారతదేశం యొక్క నేవీ కొనసాగించింది. ఇందులో భాగంగా ఇండియన్ నేవీకి చెందిన C-17 విమానం నుంచి సాయుధ బోట్లు మెరైన్ కమాండోలను సముద్రంలో జారవిడిచింది. మాల్దాలో నమోదైనటువంటి రుయన్ నౌకను సముద్రపు దొంగలు గత ఏడాది డిసెంబర్లో హైజాక్ చేశారు. ఇతర దేశాల నౌకలను దోచుకునేందుకు దాన్ని ఉపయోగిస్తున్నారని భారత నౌకాదళం గుర్తించింది. దాన్ని రక్షించేందుకు ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ సుభద్రాలతో పాటు సీ గార్డియన్ డ్రోన్లను మోహరించి ఆపరేషన్లో భాగంగా భారత తీరానికి దాదాపు 2600 కిలోమీటర్ల దూరంలో వాయుసేన తన C-17 రవాణా విమానం ద్వారా 2 చిన్నపాటి సాయుధ బోట్లను ఖచ్చితమైన ప్రదేశంలో జారవిడిచింది. మెరైన్ కమాండోలు కిందికి దిగి దొంగలను ఆట కట్టించారు. ఇది అయితే ఇవన్నీ మనకు అనవసరం. మనకి ఏం కావాలి? ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనకు కావాల్సినవి ఇప్పుడే చెప్పాం కదా. సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్ గురైన వాణిజ్య నౌక క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే ఎంవి రుయేన్ అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మరొక 2 బిట్లు ఉన్నాయి చూడండి. చూడండి, ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ సుభద్ర, ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ సుభద్ర ఇవి కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఇది ఒక బిట్. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మరొక వార్తా కథనం చూడండి. కాంతి వేగంతో ఎలక్ట్రాన్ల శక్తి మార్పిడి. కాంతి వేగంతో ఎలక్ట్రాన్ల శక్తి మార్పిడి. ఇది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏమన్నాయో చూద్దాం. ఇక్కడ హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇది ఎక్కడుంది అని బిట్ వస్తే హైదరాబాద్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది.
హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్లను లేజర్ ఆధారిత సూక్ష్మ పద్ధతిలో మెగా ఎలక్ట్రాన్ వోల్ట్గా మార్చే విధానాన్ని కనుక్కున్నారు. దీని ద్వారా ఒక ఎలక్ట్రాన్ శక్తితో చేసే పనిని మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ అందులో 100వ వంతు శక్తితోనే పూర్తి చేయనుంది. ఇది ఒక బిట్టు. ఇకపోతే వివిధ రకాల క్యాన్సర్లను నయం చేసేందుకు బాధితుల శరీరంలో క్యాన్సర్ కణాలను లేజర్ ద్వారా గుర్తించి వైద్యులు కీమోథెరపీని చికిత్సను అందిస్తున్నారు. ఇది ఒక బిట్టు. చూడండి, కీమోథెరపీ చికిత్స దేనికి ఉపయోగపడుతుంది అంటే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చేసే చికిత్స కీమోథెరపీ చికిత్స. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు లేజర్ కణాల ద్వారా చేసే చికిత్సే కీమోథెరపీ చికిత్స. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ 2 అంశాలే చూసుకుంటే సరిపోతుంది. తర్వాత చూడండి, అక్టోబర్ 1, 2023 తర్వాత పుట్టిన వారికి కేంద్రం కొత్త చట్టం తీసుకువచ్చింది. ఇకపై బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. దీన్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, 2023వ సంవత్సరం అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రంని తప్పనిసరి చేసింది. ఇదొక బిట్ అండి. 2023 అక్టోబర్ 1 ఇది గుర్తుపెట్టుకున్న తేదీ. 2023 అక్టోబర్ 1 తేదీ తర్వాత పుట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. ఇకపోతే ఇందుకోసం జనన మరణాల నమోదుకు కొత్త చట్టంని తీసుకువచ్చింది. దీని ప్రకారం జన్మించిన వ్యక్తి పుట్టిన తేదీ ప్రదేశం నిరూపించి ఏకైక పత్రం బర్త్ సర్టిఫికేట్ మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయం మీద ప్రజల్లో అవగాహన కల్పించాలని, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆయన జవహర్ రెడ్డి గారు కలెక్టర్లను ఆదేశించారు. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ నియామకాల్లో ఈ జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి చేయనున్నారు. అలాగే పాస్పోర్టు, ఆధార్ నంబరు, డ్రైవింగ్ లైసెన్సు జారీతో పాటు ఓటరు, వివాహ నమోదుకు వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేసింది అని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. చూడండి, ఈ బర్త్ సర్టిఫికేట్ కోసం ఇది రిజిస్ట్రేషన్ యూనిట్లు ఎలా ఉన్నాయి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో 25 రిజిస్ట్రేషన్ యూనిట్లు ఉన్నాయి. బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా. మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హాస్పిటళ్ళు, ఏరియా హాస్పిటళ్ళు, కమ్యూనిటీ ఆసుపత్రులలో అంటే మొత్తం 243 ఆసుపత్రులలో ఈ రిజిస్ట్రేషన్ యూనిట్లు ఉన్నాయి. ఇక 1146 పిహెచ్సిలలో ఈ రిజిస్ట్రేషన్ యూనిట్లు ఉన్నాయి. 24 మున్సిపల్ కార్పొరేషన్లలోను, 77 మున్సిపాలిటీల్లోను, 29 నగర పంచాయతీల్లోను, 13,204 పంచాయతీల్లో ఇక్కడ ఈ బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ యూనిట్లను ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ వీడియోలో చివరి కరెంట్ అఫైర్స్ అంశం అతివలకు అందరం చూద్దాం. ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ని ఒకసారి పరిశీలన చేద్దాం. శ్రామిక శక్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం. మహిళల నియామకంలో హైదరాబాద్, పూణే, చెన్నై ఈ 3 నగరాలు టాప్. ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దేశంలో ఉద్యోగాలు, ఇతర క్రియాశీలక పనుల్లో మహిళల భాగస్వామ్యం నానాటికి పెరుగుతుంది. మహిళా సాధికారత దిశగా ఇదొక ముందడుగు అని చెప్పవచ్చు.
ఇండియాలో 140 కోట్లకు పైగా జనాభా ఉండగా వీరిలో 69.2 కోట్ల మంది మహిళా మనులే. చూడండి, ఇటీవల ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం భారతదేశపు జనాభా 144 కోట్లకు దాటింది. ఈ విధంగా 140 కోట్లకు పైగా భారత జనాభా ఉండగా ఇందులో 69.2 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. 140 కోట్ల మంది జనాభాలో స్త్రీ జనాభా 69.2 కోట్ల మంది. ఈ 69.2 కోట్ల మందిని ఓవరాల్గా ఒక 100% అనుకుంటే వీరిలో దాదాపు 37% మంది ఉద్యోగాలు మరియు క్రియాశీలక పనుల్లో భారతదేశంలో కొనసాగుతున్నారు. మరి ఈ నివేదికను ఎవరు అందించారు, దీన్ని ఎవరు అధ్యయనం చేశారు అని అంటే కెరీర్ నెట్స్ అనే సంస్థ ఇండియాలో మహిళా ఉద్యోగుల స్థితిగతుల పేరిట ఒక తాజా నివేదికని విడుదల చేసింది. అన్నమాట. ఓకే, ఈ ఉద్యోగాలు చేస్తున్న మహిళల విషయంలో అంటే మహిళా ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నటువంటి నగరాలు హైదరాబాద్, పూణే, చెన్నై. ఈ 3 టాప్ 3 ప్లేస్లో నిలిచాయి. ఇకపోతే 2022తో పోలిస్తే 2023లో శ్రామిక శక్తిలో మహిళల యొక్క ప్రాతినిధ్యం 2% నుంచి 5%కి పెరిగింది. ఇది ఈ బిట్స్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ బిట్స్ని నేను మీకు అందిస్తున్నాను. చూడండి, ఇక్కడ బిట్స్ చూడండి. భారతదేశం మొత్తం జనాభా 140 కోట్లకు పైగా భారతదేశంలో జనాభా ఉన్నారు. ఇది ఒక బిట్. ఈ 140 కోట్ల మంది భారతీయ జనాభాలో మొత్తం మహిళా జనాభా 69.2 కోట్లు. వీరిలో 37% మంది ఉద్యోగాలు మరి క్రియాశీలక పనుల్లో మహిళలు కొనసాగుతున్నారు. ఇదొక బిట్. 1, 2, 3 బిట్లు ఇక్కడ ఉన్నాయి. 4వ బిట్టు, మరి ఈ రిపోర్ట్ని ఇచ్చినటువంటి సంస్థ కెరీర్ నెట్స్ అన్న సంస్థ. ఇండియాలో మహిళల ఉద్యోగస్తుల స్థితిగతుల మీద నివేదికని కెరీర్ నెట్స్ విడుదల చేసింది. ఇదొక బిట్. 4 బిట్లేనే. దీనిలో మరొక బిట్ని చూద్దాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. అదేనండి, ఉద్యోగాలు చేస్తున్న మహిళల విషయంలో హైదరాబాద్, పూణే, చెన్నై ఈ 3 నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇదొక బిట్టు. ఇకపోతే 2022 నుంచి 2023కు ఈ 2 సంవత్సరాలని కంపేర్ చేస్తే 2023లో శ్రామిక శక్తిలో మహిళల ప్రాతినిధ్యం 2% నుంచి 5%కి పెరిగినట్లు ఇక్కడ డాటా మనకి తెలుపుతుంది. ఇవి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్. చూడండి, ఇవంతా అనవసరం కానీ ఒకసారి తెలుసుకోండి. ఉద్యోగాల్లో మహిళల నియామకం రేటు హైదరాబాద్లో 34%గా ఉంది, పూణేలో 33%, చెన్నైలో 29%గా నమోదైంది. ఢిల్లీలో కేవలం ఇది 20%గానే ఉంది. అది అంటే ఉద్యోగాలు చేస్తున్న మహిళలు హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నారు భారతదేశంలో. హైదరాబాద్లో 34%, పూణేలో 33%, చెన్నైలో 29%. ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కేవలం 20% మహిళలే ఉద్యోగాల్లో ఉన్నారు. ఇదండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. చూస్తూ ఉండండి. మరో వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.